BB4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ అనిత. సభకు నమస్కారం. ధర్మవరం అంటే చేనేతలు, చేనేతలు అంటే ధర్మవరం. గల్లీ నుంచి ఢిల్లీ కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ధర్మవరం అంటే ధర్మవరం పట్టు చీర అని గౌరవించేది మన ధర్మవరం పట్టు చీర. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం మరి కల్పించి ఈరోజు హ్యాండ్లూమ్స్ మెగా క్లస్టర్ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో దేశవ్యాప్తంగా మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఏది అంటే అది ధర్మవరం మొట్టమొదటిది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అవగాహన కార్యక్రమానికి మరి స్థానిక శాసనసభ్యులు మా సోదరులు మరి ఒక పక్క ఆరోగ్య శాఖను, ఒక పక్కన బీజేపీ పార్టీని, ఒక పక్క ధర్మవరాన్ని, ఒక పక్క క్యాబినెట్ లో జీవోఎంలో ఎక్కువగా ఏ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారో అంటే మరి సత్యకుమార్ యాదవ్ గారికి మరి వారికి అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్యామ్ గారికి, మన టెక్స్టైల్స్ కమిషనర్ మరి దీనికి ముఖ్య కార్యకులు కూడా మేమైతే డిపార్ట్మెంట్ నుంచి ఈ మెగా క్లస్టర్ రావటానికి ముఖ్య కారణం డిపార్ట్మెంట్ మాదైనా మరి పూర్తి స్థాయిలో మా ధర్మవరం చేనేతలకు నేను ప్రామిస్ చేశాను, ఆ మాటను నిలబెట్టుకోవాలని ఒక పక్క మా డిపార్ట్మెంట్ ని పరుగులు పెట్టిస్తూ మొత్తంగా కష్టపడింది అయితే మరి సత్యకుమార్ యాదవ్ గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా కమిషనర్ గారు మరి మన యువగళం, మన జిల్లాకే యువతకు ఒక భరోసా, మా తమ్ముడు మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరి ఎప్పటికప్పుడు చేనేతల గురించి ఇప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేనేతల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం ఎప్పటికప్పుడు అవగాహన ఉన్న వ్యక్తి మన పరిటాల శ్రీరాంబాబు గారికి, అదేవిధంగా జనసేన రాష్ట్ర నాయకులు మరి మధుసూదన్ రెడ్డి గారికి, మరి కాటమయ్య గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, అదేవిధంగా కూటమి నాయకులకు, మరి పోగులు వస్త్రంగా మరిసి మనిషి మానాన్ని కాపాడే నా చేనేత కుటుంబ సభ్యులకు కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాయలసీమ అంటే ఒక చిన్న చూపు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు రాయలసీమ అంటే ఒక పక్క హార్టికల్చర్, అగ్రికల్చర్, సిరికల్చర్, ఇండస్ట్రియల్, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఈ రోజు పట్టు పరిశ్రమ చేనేత వర్షాలు కూడా గౌరవంగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో గౌరవంగా నిలబడుతుంది. మరి నిజంగానే చేనేత కార్మికులు, చేనేత కళాకారులు కష్టానికి మారుపేరు మన చేనేత కార్మికులు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా ఆధారపడి ఉండేది రైతాంగం, మరి రెండో స్థానం వచ్చి మన చేనేత రంగం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ నిజంగానే మరి ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు చేనేతలకు కూడా మనకు సింహ భాగమే వచ్చిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే మొన్న కేంద్రంలో బడ్జెట్ కేటాయింపులో కూడా మన రాష్ట్రానికి చేనేతలకు మరి సింహ భాగమే అందిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మన విజనరీ లీడర్ మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చేనేతలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మరి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేత కళాకారుల్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి, మీ ఆరోగ్యం కూడా చేనేత వస్త్రాలు ధరించడం వల్ల మీ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడగలం అవుతామని ఎప్పటికప్పుడు అవగాహన చేయటం, మాకు దిశ నిర్దేశించటం, ముఖ్యంగా మరి ధర్మవరం మెగా క్లస్టర్ రావడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే సుమారుగా 8,000 మందికి మనం ఇక్కడ ఉపాధి చూపించగలం. ఇప్పుడు 40 కోట్లు, ఇది మన అందరం చెయ్యి కలిపి దాన్ని అభివృద్ధి బాటలో మనం ముందుకు తీసుకెళ్తాం. ఒక 8 నెలల్లోనే మీ మెగా క్లస్టర్ ని ప్రారంభిస్తామన్న విషయాన్ని కూడా మీరు సహకరిస్తే ఖచ్చితంగా 8 నెలల్లోనే పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే మరి స్థానిక శాసనసభ్యులకు ఉన్న నిబద్ధత ఏంటంటే ఒక పక్క సెంట్రల్లో దాన్ని శాంక్షన్ చేయించుకురావడం,
మార్కెట్ యార్డ్ వారితో కూడా మరి స్థలం కేటాయించుకోవడం, మరొక 10 ఎకరాలు కూడా మరి మరొకసారి కూడా ప్రతిపాదించడం కూడా చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ చేనేతల కోసం మన కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టడం జరుగుతోంది, అవేర్నెస్ క్లాసెస్ జరుగుతోంది, స్కిల్ ట్రైనింగ్ జరుగుతోంది, పనిముట్లు కూడా మనం సబ్సిడీతో కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఇందాకే చెప్పారు మరి స్టాండ్ లూమ్స్ కావాలని, స్టాండ్ లూమ్స్ కూడా మనం 90% సబ్సిడీతో కూడా మనం అందజేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మన ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడే చెప్పారు, నేను ఉచిత కరెంటు 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచిత కరెంటు అర్థం చేస్తానన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం ఉచిత కరెంటు కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఒక్కొక్క 200 యూనిట్లు మరి చేనేతకు నెలకు సుమారుగా 1800, మరి పవర్ లూమ్ వారికి 5,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా మిగులుబాటు అవుతుందన్న విషయం తెలియజేస్తున్నాం. దానితో పాటు మీరు ఇందాకే అడిగారు మరి ఆప్కో షోరూమ్ ధర్మవరంలో కావాలి, మరి ప్రొక్యూర్మెంట్ కూడా కావాలి. మొన్నటి రోజున 2 కోట్ల రూపాయలతో ప్రొక్యూర్మెంట్ కూడా చేశాం. మరి అదే విధంగా మార్కెటింగ్ అవకాశం కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆప్కో షోరూమ్ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మరి మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా నిజంగానే నాకు చాలా గర్వంగా ఉంది ఈ జిల్లా ఆడబిడ్డగా పుట్టడం. మరి నేను మన 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద మన ధర్మవరం పట్టు చీరకు అవార్డు రావడం, ఆ అవార్డు నా చేతుల మీదుగా తీసుకోవడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. అది నేనే ఈ అనంత సత్యసాయి జిల్లాలో మరి నేనే జౌళి శాఖ మంత్రిగా నా ధర్మవరం పట్టు చీర తీసుకోవడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా నిజంగా మీ ధర్మవరం పట్టు చీర చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, మరి ఏ డిజైన్ అయినా మన ధర్మవరం నుంచే పోతుందని నేను గర్వంగా చెప్పుకోగలిగాను అన్న విషయం మీకు తెలియజేస్తున్నా. నిజంగానే పెద్దలందరూ చెప్పారు కంచి పట్టు చీర, ఇవి పోయింది ఆ కంచి పట్టు చీర. ఇప్పుడు అందరూ ధర్మవరం పట్టు చీర అని అడుగుతున్నారు. మేము కూడా ఎక్కడికి పోయినా ధర్మవరం పట్టు చీర మేము ప్రమోట్ చేస్తున్నాం. మరి ఉన్నవారు అందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మరి ఈ మెగా క్లస్టర్ రావడం వల్ల కూడా మనకు మార్కెటింగ్ అవకాశం బాగా పెరుగుతాయి. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి షోరూమ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా మరి బై చేయొచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీనితో పాటు మరి శాసనసభ్యులు మన యువగలం శ్రీరామ్ బాబు గారు ఇందాకే అడిగారు, డెడ్ క్లైమ్స్ ఉన్నాయి 34 ఉన్నాయి, అవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి కూడా క్లియర్ చేస్తాం. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ గుడ్ మార్నింగ్ ధర్మవరం అన్నోళ్ళు కూడా చాలా సార్లు మాటలు ఇచ్చారు, ఏమీ చేసింది లేదని తెలుసు. ఇదే ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం అన్నోళ్ళు మెగా క్లస్టర్ల గురించి కూడా చాలా మాట్లాడారు. చేసింది ఏమీ లేదు, రాష్ట్రాన్ని దాచుకోవడమే జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడిప్పుడే మన రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ధర్మవరం చేనేతలతో పాటు చేనేతలకు కూడా మనం పెద్దపీట వేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క థ్రిఫ్ట్ ఫండ్ ఇస్తున్నాం. మరి చేనేతలకు గతంలో మరి ఇన్సూరెన్స్ గురించి చాలా మంది చేనేతలు నాతో కూడా ఇక్కడ నుంచి వచ్చి ధర్మవరం పెద్దవాళ్ళందరూ వచ్చి మాట్లాడారు. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. యూనివర్సల్ హెల్త్ పాలసీలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ అంటే మీకు కూడా వర్తించే విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్నటి రోజు ఎక్కువ చేనేతలో ఉన్న మంత్రులు అందరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. మన సోదరుడు కూడా వచ్చారు. వచ్చినప్పుడు మరి సార్ వాళ్ళ ప్రభుత్వంలో 24,000 ఇచ్చేవారు, మరి వాళ్ళు బటన్ నొక్కే వాళ్ళు, మిగతా ఏది పట్టించుకునేవారు కాదు. అంటే మనం కూడా చేద్దాం, కొంచెం సమయం ఇవ్వండి, వాళ్లకు పనికి ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తున్నామో అది కూడా మనం అదనంగా ఇస్తున్నాం. మరి 24,000 కాదు 25,000 ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఎందుకంటే ఒక పక్క చేనేతలకు గతంలో మనం ఏదైతే 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ మనం ఇస్తున్నాం. సుమారుగా జిల్లాలో 13,000 పెన్షన్లు ఉంటే ధర్మవరంలోనే 6,000 చిల్లర మందికి 6,200 మందికి 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.
ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ, ఒక పక్క ఎన్ఆర్జీఎస్ రోడ్లు, ఒక పక్క పారంబి పార్ట్ హోల్స్. ఈ విధంగా మరి ముఖ్యంగా మన రాయలసీమకు కావాల్సింది తాగునీరు, సాగునీరు కావాలి. ఈ రోజు సాగునీరు, తాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు చేనేతలతో పాటు హార్టికల్చర్, అగ్రికల్చర్, సిరికల్చర్ ఈ రోజు డెవలప్ అవుతుంది అంటే మరి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మొన్నటి రోజు బడ్జెట్ కేటాయింపుల్లో కూడా మనకి రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్న విషయం తెలియజేస్తూ ఖచ్చితంగా చేనేతలకు పెద్దపీట వేస్తున్నాం. చేనేతలను గౌరవించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమైన ఉద్దేశం కూడా తెలియజేస్తూ దయచేసి ఇక్కడ మరొక్కసారి కలెక్టర్ గారు, మరి మన మంత్రివర్యులు, మీ కమిషనర్ గారు కూడా మాట్లాడుకున్నాం. మరొక్కసారి అందరినీ, సొసైటీ వ్యూవర్స్ అందరినీ కూర్చోబెట్టి ఇంకొకసారి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులకు, మరి కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హో చేనేత.